నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు నేను గుత్తి వంకాయ ఎవరైనా ఇష్టపడినోళ్ళు ఉంటే ఈ వీడియో చూడండి స్కిప్ చేయకుండా. మీకు గుత్తి వంకాయ బిర్యానీ, గుత్తి వంకాయ గ్రేవీ కర్రీ చేసి చూపిస్తున్నాను. ఎలా చేస్తున్నానో చూడండి. గుత్తి వంకాయలు తీసుకున్నాను. కడుక్కున్నాను, బాగా కడుక్కొని 4 ముక్కలు నలుపలక కోసుకొని అందులో కొద్దిగా ఉప్పేసి ఉంచుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద పెన్నం తీసుకొని ఏ మసాలా లేపుతున్నానో చూడండి. ఆయిల్ లేకుండా వేపాలి. ధనియాలు, జీలకర్ర, సోంపు, గసగసాలు, తర్వాత దాల్చిన చెక్క, తర్వాత లవంగాలు ఇవన్నీ తీసుకొని యాలకులు తీసుకొని వేపుకోవాలన్నమాట. వేపుకొని వాటిని పక్క తీసి ఉంచుకోండి. దీని తర్వాత మనకి పలుకులు కూడా తీసుకోవాలి, కొద్దిగా తీసుకుని వాటిని వేపుకోవాలన్నమాట. పలుకులు కూడా వేపుకున్న తర్వాత దాన్ని పక్క తీసి ఉంచుకోండి. నువ్వులు చాలా ఇంపార్టెంట్. నువ్వులతో చేస్తున్నాను, చాలా బాగుంటుంది. తర్వాత నువ్వులు కూడా తీసుకొని లైట్ బ్రౌనిష్ అదే గోల్డిష్ కలర్ వచ్చినట్టు వేపుకోవాలి. నువ్వులు కూడా తెల్ల నువ్వులు యూజ్ చేస్తాను. తెల్ల నువ్వులు కూడా మనం లైట్ గోల్డిష్ కలర్ వచ్చినట్టు వేపుకుంటున్నాం కదా. వేపుకున్న తర్వాత అయితే జీడిపప్పు, అది ఆప్షన్. జీడిపప్పు వేస్తే ఇంకా గ్రేవీకి టేస్ట్ వస్తుందని జీడిపప్పు యాడ్ చేస్తున్నాను నేను. అది మీ ఇష్టం, యాడ్ చేసినా పర్లేదు, యాడ్ చేయకపోయినా పర్లేదు. చాలా బాగుంటుంది జీడిపప్పు వేసిన, ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. వీటిని పక్క తీసి ఉంచుకోవాలి. తర్వాత ఏదైతే యాడ్ చేస్తున్నా చూడండి. మనం ఉల్లిపాయలు, తర్వాత ఏమో ఎల్లుల్లిపాయలు, అల్లం తీసుకొని వీటిని వేపుకోవాలన్నమాట లైట్గా ఆయిల్లో. ఎందుకంటే ఇప్పుడు మన పేస్ట్కి ఇది ఇంపార్టెంట్. మనం ఏటైతే వేపుకున్నాం అన్నీ ఇందులో గ్రైండ్ చేసుకుందాం. ఉల్లిపాయలు, ఎల్లుల్లిపాయలు, అల్లం, తర్వాత మనం ముందు వేపుకున్న మసాలాలు, పల్లీలు, తర్వాత జీడిపప్పు, నువ్వులు, వీటన్నిటిని గ్రైండ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాం. జస్ట్ ఒక టీ గ్లాస్ అంత వాటర్ యాడ్ చేసి మిక్స్ చేయాలన్నమాట. ఎలా మిక్స్ చేసాను పేస్ట్ పైన చూపిస్తాను చూడండి. ఆ పేస్ట్ మనకి ఇంపార్టెంట్, ఎందుకంటే గుత్తి వంకాయలు అదే ఎక్కించాలి. ఈ మిశ్రమాన్ని మనం ఎక్కించి మనం గ్రేవీ చేసుకోవాలి. గ్రేవీకి ఏటైతే కావాలో కూడా చెప్తాను. ఇది మెయిన్ ఇంపార్టెంట్ గ్రేవీకి. తర్వాత మనం చింతపండు తీసుకోవాలి. తర్వాత కారం, ధనియాల, జీలకర్ర ఇవన్నీ యాడ్ చేస్తాను. ఎప్పుడెప్పుడు స్టెప్ బై స్టెప్ యాడ్ చేస్తాను చూడండి. స్టవ్ మీద ఆయిల్ తీసుకోండి. 50 ml ఆయిల్ తీసుకొని మనం తీసుకుని గుత్తి వంకాయలు ఉన్నాయి కదా, వాటిని వేపుకోవాలి. ముందుగా మసాలా ఎక్కించి కాదు, మనం ఏ పేస్ట్ చేసుకుని అప్పుడు కాదు. ఈ గుత్తి వంకాయలు వేపుకున్న తర్వాత అప్పుడు మసాలా ఎక్కించాలి. చల్లగా అయిన తర్వాత వీటిని ఇది దగ్గర మనకి ఒక 3-4 నిమిషాలు పడుతుంది. బాగా అంటే ఆ స్మెల్ ఉంటుంది కదా, పచ్చిదనం, ఆ చేదుదనం, ఆ స్మెల్ అంతా పోయినంత వరకు మనం వేపుకోవాలి. ఫైనల్లో చూపిస్తాను మీకు. ఇందులో కొద్దిగా పసుపు వేసుకొని వేపుకుందాం. జాగ్రత్తగా వేపండి, అటు ఇటు కదిపియొద్దు, విరిగిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు మసాలా ఎక్కించడానికి అవ్వదు. అర్థమైందా? చూస్తున్నారు కదా, స్కిప్ చేయకుండా చూడండి. కొత్త వాళ్ళు చూస్తే మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మన యశ్వంత్ ఛానల్ని కుకింగ్ అండ్ ట్రావెల్ వీడియోస్ వస్తుంటాయి. ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే ప్లేలిస్ట్లో ఉన్నాయన్నమాట, చూడండి. మంచి ట్రావెల్ వీడియోస్ విశాఖపట్నం, విజయనగరం, అరకు, పాడేరు, లంబసింగి ఇవన్నీ వీడియోస్ కవర్ చేశాను. అలాగే బ్యాంబో చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఇవన్నీ కవర్ చేశాను. చూడండి మీరు. చికెన్ మనకి చాలా ఐటమ్స్ కవర్ చేస్తాను, కనిపిస్తుంది మీకు వీడియోలో. ఈ విధంగా వేపుకోవాలి, పక్కన తీసి ఉంచుకోవాలి. చూసారా, ఈ కలర్ వస్తుంది అన్నమాట. స్మెల్ కూడా మారుతుంది. మనం చేసుకుని పేస్ట్ ఈ విధంగా ఉంది కదా, దీంట్లో కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుందాం. అలాగే 2 స్పూన్లు ఉప్పు, అలాగే 1.5 స్పూన్ కారం యాడ్ చేద్దాం. అలాగే ఇందులోనే మనం ధనియాల, జీలకర్ర కూడా 1 స్పూన్ యాడ్ చేద్దాం. యాడ్ చేసి ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని అప్పుడు ఈ మిశ్రమాన్ని మనం గుత్తి వంకాయలు ఎక్కించాలి. అలాగే ఎక్కిస్తున్నానో చూపిస్తాను చూడండి. ఇప్పుడు బాగా కలిపాం కదా ఈ మిశ్రమాన్ని. ఇప్పుడు గుత్తి వంకాయలకి ఎక్కిస్తున్నాను. మనం గుత్తి వంకాయలు ముందు వేపుకున్నాం కదా, వేపుకొని చల్లగైన తర్వాత పక్క తీసి ఉంచుకున్నాం కదా, దీనిలోకి ఈ మిశ్రమాన్ని ఎక్కించాలన్నమాట. దిట్టంగాన అన్ని ముక్కలకి ఎక్కించేయండి. ఎక్కించి పక్కన ఉంచండి. అప్పుడు స్టవ్ మీద మనం ఎట్ చేస్తున్నానో చెప్తాను, ప్రొసీజర్ అంతా చూద్దురు. ముందుగా మనం స్టవ్ మీద ఆయిల్ తీసుకున్నాం. ఒక 4 టేబుల్ స్పూన్స్ 3 టేబుల్ స్పూన్ తీసుకొని అందులో ఉల్లిపాయలు గుండగా కోసుకొని వేపుకుందాం. ఇందులో 2 పచ్చిమిర్చి యాడ్ చేద్దాం. అలాగే ఒక ఎండుమిరపకాయ ఒకటే చాలు. యాడ్ చేసిన తర్వాత మనం ముందుగా గుత్తి వంకాయలో మసాలా ఎక్కించి ఉంచాం కదా, దాన్ని ఇందులో వేపాలన్నమాట. ముందుకు గుత్తి వంకాయలు వేపుకున్నాం, అందులో మసాలా ఎక్కించాం. తర్వాత ఇప్పుడు గుత్తి వంకాయలు ఎక్కించిన మసాలా కూడా అందులో వేగాలి. ఒక 4 మినిట్స్ 3 మినిట్స్ పడుతుంది. వేపండి బాగా, మీడియం ఫ్లేమ్ హై ఫ్లేమ్ పెట్టద్దు. వేపుకున్న తర్వాత దాంట్లో మనం ఏదైతే యాడ్ చేస్తున్నామో చెప్తున్నాను చూడండి. ఇలాగ మనం గుత్తి వంకాయలన్నింటినీ వేసేయండి. వేసి బాగా వేపండి. బాగా వేపిన తర్వాత మనం చింతపండు నేను తీసుకుని ఉంచుకున్నాను పక్కనే, చింతపండు రసాన్ని. ఆ చింతపండు రసం కూడా యాడ్ చేయాలి. కానీ ముందుగా ఏంటి యాడ్ చేయాలంటే మనం పేస్ట్ చేసి ఉంచుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేయాలి. ఆ పేస్ట్ నువ్వులు, జీడిపప్పు, పల్లీలు, తర్వాత మసాలా ఐటమ్స్ తీసుకొని పేస్ట్ చేసుకున్నాం, మిక్స్ చేసుకుని ఉంచుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేసిన తర్వాత అప్పుడు చింతపండు ముగ్గు యాడ్ చేయాలన్నమాట. 2 నిమిషాలు కప్పేసి ఉంచుదాము. ఎందుకంటే అదంతా బాగా ఉడుకుతుంది.
ఇప్పుడు కలుపుదాం చూడండి. కలుపుకున్న తర్వాత బాగా ఏపాలన్నమాట. ఏపితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మిస్ అవ్వద్దు. గుత్తి వంకాయ ఇష్టపడిన అయితే ఖచ్చితంగా చూడండి. మీరు ట్రై చేయండి. ఏ విధంగా చేశానని నేను చాలా బాగుంటుంది. మా అమ్మగారి దగ్గర చూసి నేర్చుకుని మా అమ్మగారే నేర్పించారు నాకు ఇది. చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. గుత్తి వంకాయ తర్వాత బిర్యానీ చేసి చూపిస్తాను. ముందుగా మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఈ పేస్ట్ని యాడ్ చేద్దాం మనం. చూసారా కనిపిస్తుందా? పేస్ట్ అంతా యాడ్ చేసేద్దాం. యాడ్ చేసిన తర్వాత బాగా కలపాలి. కలిపిన తర్వాత అప్పుడు చింతపండు మొగ్గ యాడ్ చేద్దాం. యాడ్ చేసినప్పుడు తర్వాత మనం ఒకసారి ఉప్పు కారం అన్నీ చూసుకుందాం. కారం 1 స్పూన్ యాడ్ చేద్దాం అంతే. ఉప్పు సరిపోతే ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చింతపండు మొగ్గ యాడ్ చేద్దాం. ముందే కలిపి ఉంచుకున్నాను నేను. మొగ్గనంతా యాడ్ చేసేద్దాం. యాడ్ చేసిన బాగా కలుపుకోవాలి. ఒకసారి గరిటెతో బాగా కలపండి. కలిపేసి ఆ మిశ్రమం అంతా కలాలి. ఆ చింతపండు మొగ్గు రసం అంతా యాడ్ చేసాం కదా, అంతా కలాలన్నమాట. కలిసిన తర్వాత ఇప్పుడు కారం యాడ్ చేద్దాం. 1 స్పూన్నర యాడ్ చేసుకున్నాం. ఎవరికి తగినంత వాళ్ళు. నేనైతే కొద్దిగా కారం ఉండడం కోసం యాడ్ చేసుకున్నాను. ఉప్పు 1 స్పూను, కారం 1 స్పూన్నర యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని అలా బాగా తిప్పాలన్నమాట. అది కొద్దిగా దగ్గరికి అవుద్ది. మనం వేసిన ఇప్పుడు కంటెంట్ వాటర్ కంటెంట్ ఉంది కదా, ఆ గ్రేవీ రూపంలో వస్తుందన్నమాట. అప్పుడు వేడిగా వేడన్నం వేసి తింటే సూపర్గా ఉంటుంది. ఇదే గ్రేవీతో నేను బిర్యానీ చేసి చూపిస్తాను నెక్స్ట్ రెసిపీకి. ఎలా చేస్తున్నానో చూడండి. కంటిన్యూ. ఇదే గ్రేవీతో మనం బిర్యానీ చేద్దాం. చాలా బాగుంటుంది. ఇప్పటివరకు ఈ రెసిపీ అంతా చూసారు కదా, స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ బిర్యానీ చేసి చూపిస్తున్నాను. ఇదే గ్రేవీ కర్రీతో మనం బిర్యానీ చేద్దాం. చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. నేను ట్రై చేశాను. టేస్ట్ అయితే అద్భుతంగా వచ్చింది. ఫైనల్ అవుట్పుట్ చూసారా? ఈ విధంగా సర్వ్ చేసి పక్కన ఉంచుకున్నాను. ఇదే గ్రేవీని పక్కన ఉంచుకున్నాను నేను. ఉంచుకొని బిర్యానీ రైస్ తీసుకున్నాను. బిర్యానీ రైస్ ఎలా చేస్తున్నానో తీసుకొని సేమ్ బిర్యానీ అందరికి వచ్చు కదా, ఆ విధంగా చేయాలి. ఫస్ట్ మన స్టవ్ మీద వేడి నీళ్ళు తీసుకున్నాను. 2 స్పూన్లు ఉప్పు వేసుకొని మన యాలకులు, బిర్యానీ ఆకు అన్నీ యాడ్ చేసుకున్నాను. ఒక చిన్న చిటికెడు జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. యాడ్ చేసి బాగా మరగాలన్నమాట వాటరు. మరిగిన తర్వాత ఇందులో మనం బిర్యానీ రైస్ యాడ్ చేసేయడమే. యాడ్ చేసి ఒక 80% 70% వచ్చినంత వరకు ఉడికించాలన్నమాట రైస్ని. ఆ ఉడికించిన రైస్ని మనం ఇందులో యాడ్ చేసేయడమే. చూపిస్తాను ఎలా చేస్తానో చూడండి. ముందుగా రైస్ని నానబెట్టి ఉంచుకున్నాను. 100 గ్రాముల రైస్ తీసుకున్నాను అంతే. తీసుకొని దాన్ని ఇందులో వేడి నీళ్ళు మరిగిపోయాయి కదా, ఆ మసాలాలన్నీ వేసాం కదా, ఇప్పుడు ఆ రైస్ ఇందులో యాడ్ చేసేద్దాం. రైస్ ఫుల్గా ఉడకనివద్దు. ఒక 80% to 70% మధ్యనే ఉడికినట్టు చూడండి. మీకు తెలుస్తుంది, పట్టుకొని చూస్తే లాస్ట్లో తెలుస్తుంది అనమాట. రైస్ బాగా ఉడకాలి. అంటే ఆ రైస్ మీకు పట్టుకొని పలుకు తెలుస్తుంది అనమాట. ఫుల్గా మెత్తగా అవ్వకుండా 70 to 80% అయినట్టు చూడండి. అప్పుడు ఆ రైస్ని మనం యాడ్ చేద్దాం. నేను కుక్కర్లో చేయట్లేదు, పాత్రలో చేస్తున్నాను. ఎలా చేస్తున్నాను చూడండి. నేను పాత్ర తీసుకున్నాను. అందులో ఒక లేయర్గా గ్రేవీ అంతా వేసాను. ముందు రైస్ వేసి చేసుకోవచ్చు, కానీ నేను ఈ విధంగా చేస్తున్నాను. బాగుంటుంది అన్నమాట చూడండి. మీరు అలాగైనా చేసుకోవచ్చు. కింద రైస్ వేసుకొని మధ్యలో గ్రేవీ కర్రీ వేసుకొని మళ్ళీ ఇట్లా రైస్ వేసుకొని ఆ విధంగా చేయొచ్చు. నేను ఏకంగా ఏం చేశానంటే కిందనే మొత్తం అంతా గుత్తి వంకాయ గ్రేవీ కర్రీ వేసి పైన రైస్ వేస్తాను అన్నమాట. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మన యశ్వంత్ ఛానల్ని. కుకింగ్ అండ్ ట్రావెల్ కంటెంట్ నా ఛానల్లో ఉంటుంది. ముందు వీడియోస్ చూడకపోతే చూడండి. నేను పచ్చి కొబ్బరితో జున్ చేసి చూపించాను. అది చాలా బాగుంటుంది రెసిపీ. చాలా ఈజీగా చేసి చూపించాను. ఇప్పుడు మనం ఇలాగంతా రైస్ వేసుకున్నాం కదా, పైన కొత్తిమీర వేసుకొని మనకి బిర్యానీ మసాలా ఉంటుంది కదా, అది లైట్గా జల్లుకోండి. టేస్ట్ కోసం ఎక్కువ వద్దు, జస్ట్ చిటికుడు, జస్ట్ ఒక 1/2 స్పూను జల్లుకొని కప్పేసి ఉంచండి మూతమాట. ఉంచితే బాగా ఇదంతా దమ్ము అవుద్ది. లో ఫ్లేమ్లోని నెయ్యి ఉంటే 1 స్పూన్ నెయ్యి వేయండి. టేస్ట్ కోసం బాగుంటుంది. నాకు ఇష్టమని యాడ్ చేస్తున్నాను. నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. మనం కప్పేసి లో ఫ్లేమ్లోని అలాగా ఒక ఇంచుమించు ఒక 6 minutes 5 minutes ఉంచనమాట. ఎందుకంటే కిందన మళ్ళీ మాడిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది ఎక్కువసేపు పెడితే. లో ఫ్లేమ్లోనే చూసుకోండి ఒకసారి. అలాగా బాగా దమ్ము అవుద్దన్నమాట. చాలా బాగుంటుంది. మీకు ఫైనల్ అవుట్పుట్ చూపిస్తాను చూడండి. ఈ వీడియో అంతా స్కిప్ చేయకుండా చూసారనుకుంటున్నాను. గుత్తి వంకాయ గ్రేవీ కర్రీ అలాగే గుత్తి వంకాయ బిర్యానీ చేసి చూపించాను ఈ వీడియోలో. ఫైనల్ అవుట్పుట్ చూపిస్తాను. టేస్ట్ అయితే అద్భుతంగా వచ్చింది. ఎక్సలెంట్గా ఉందన్నమాట. నెక్స్ట్ వీడియోలో గుత్తి వంకాయ పచ్చి కొబ్బరితోని పచ్చిమిర్చి ఫ్రై చేసి చూపిస్తాను. మిస్ అవ్వద్దు ఎవరును. గుత్తి వంకాయ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటే ఈ వీడియో చూడండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లు తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.